అందరికీ హాయ్ అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి విశ్వం మీరు ఇది తెలుసుకోవాలనుకుంటోంది. ది హెర్మిట్, ఏస్ ఆఫ్ వ్యాన్స్, కింగ్ ఆఫ్ స్వర్డ్స్, ఎయిట్ ఆఫ్ కప్స్, ది ఫూల్, సిక్స్ ఆఫ్ కప్స్, king of cups, the high priestess, two of wands, the star. ఓకే, ప్రస్తుతం మీరు ఒక రకమైన ఆత్మశోధనలో ఉన్నారు. బయట ప్రపంచం కంటే మీ మనసు లోపల ఏం జరుగుతుందో గమనించడం ముఖ్యం. మీ అంతరాత్మ మీకు కొన్ని సంకేతాలు ఇస్తుంది. వాటిని నిర్లక్ష్యం చేయకండి. మౌనంగా ఉండి ఆలోచించటం వల్ల మీకు సరైన సమాధానాలు దొరుకుతాయి. మీ జీవితంలో మీకు ఇకపై ఉపయోగపడని కొన్ని విషయాలను లేదా బంధాలను విడిచిపెట్టి ముందుకు వెళ్ళాల్సిన సమయం వచ్చింది. అలా చేయటం వల్ల ఒక కొత్త ఉత్సాహభరితమైన అధ్యాయం మొదలవుతుంది. కొత్త సాహసాలు చేయడానికి భయపడకండి. విశ్వం మీకు తోడుగా ఉంది. మీరు మీ ఎమోషన్స్ని, ఆలోచనలను బ్యాలెన్స్ చేసుకోవడం మంచిది. ఒక పక్క ప్రశాంతంగా ఉంటూనే మరో పక్క కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో వెనకాడకండి. మీ మాట తీరు స్పష్టంగా ఉండాలి. గతంలో మీరు అనుభవించిన కష్టాలు తొలగిపోయే సమయం ఆసన్నమైంది. జీవితంలో కొత్త ఆశను, వెలుగును మరియు శాంతిని తెప్పిస్తుంది. పాత జ్ఞాపకాలు లేదా స్నేహితులకు మీకు సంతోషాన్ని కలిగించవచ్చు. ఒక కొత్త ఆలోచన లేదా కోరిక చిగురిస్తుంది. దానికి తగ్గట్లుగా భవిష్యత్తు కోసం ప్రణాళికలు సిద్ధం చేసే సమయం. మీరు ప్రపంచాన్ని జయించాలనే తపనతో ఉన్నారు. అడుగు ముందుకు వెయ్యండి. విశ్వం మీకు ఇస్తున్న సందేశం ఏంటంటే, గతాన్ని వదిలిపెట్టి మీ అంతరాత్మను నమ్మి ధైర్యంగా కొత్త అడుగులు వెయ్యి. నీ కలలను విజయవంతమైన సమయం దగ్గరలోనే ఉంది. కార్డుల ప్రకారం మీకు సైలెంట్ మెడిటేషన్ లేదా థర్డ్ ఐ మెడిటేషన్ బాగా సెట్ అవుతుంది. ప్రశాంతమైన చోట వెన్నెముక నిటారుగా ఉంచి కూర్చోండి. కళ్ళు మూసుకొని మీ దృష్టిని రెండు కనుబొమ్మల మధ్య ఉంచండి. శ్వాసను గమనిస్తూ ఉండండి. శ్వాస లోపలికి వెళ్తున్నప్పుడు, బయటకు వస్తున్నప్పుడు కలిగే స్పర్శను గమనించండి. ఉదయం లేవగానే లేదా రాత్రి పడుకునే ముందు కనీసం 10-15 నిమిషాలు చేయండి. ప్రతిరోజు అద్దం ముందు నిలబడి లేదా ధ్యానం తర్వాత మనస్ఫూర్తిగా ఈ అఫర్మేషన్స్ చెప్పుకోండి. విశ్వం నాకు ఎల్లప్పుడూ సరైన మార్గాన్ని చూపుతుంది. నా అంతరాత్మ చెప్పే మాటలను నేను నమ్ముతాను. నేను గతాన్ని వదిలి వేస్తున్నాను. నా జీవితంలోకి వచ్చే మార్పులను, అవకాశాలను ధైర్యంగా ఆహ్వానిస్తున్నాను. నేను ప్రశాంతంగా ఉన్నాను. నా ఆలోచనల మీద నాకు పూర్తి నియంత్రణ ఉంది. నా జీవితం వెలుగుతో నిండి ఉంది. నా కలలన్నీ నెరవేరుతాయనే నేను బలంగా నమ్ముతున్నాను. రోజులో కనీసం 30 నిమిషాలు ఎవరితోనూ మాట్లాడకుండా, ఫోన్ చూడకుండా ఒంటరిగా ఉండటానికి ప్రయత్నించండి. డైరీ రాయటం. మీ మనసులో కలిగే ఆలోచనలను ఒక పుస్తకంలో రాయండి. దీనివల్ల మీకు క్లారిటీ వస్తుంది. ఈ రీడింగ్లో బ్లూ కలర్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇది గొంతుకు సంబంధించింది. ప్రశాంతత కోసం వీలైతే బ్లూ కలర్ దుస్తులు ధరించండి లేదా ఆ రంగును ఎక్కువగా చూడండి. ఈ అఫర్మేషన్స్ కనీసం 21 రోజులు క్రమం తప్పకుండా పాటిస్తే మీలో గొప్ప మార్పును గమనిస్తారు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.